గొంగళి పురుగును మనం తీసుకున్నాం అనుకోండి. అది ఎంతో జాగ్రత్తగా తనను తను కాపాడుకుంటేనే గాని అందమైనటువంటి సీతాకోకచిలుక లాంటి జీవితం రాదు. మన ఆత్మీయ జీవితం కూడా అనంతకాలం మనం బ్రతకాలంటే, నిత్య జీవాన్ని మనం సంపాదించుకోవాలంటే, భక్తి జీవితంలో మనం ఎలా ఉండాలంటే ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇంత గొప్ప బ్రతుకు బ్రతికినటువంటి యోహాను గారి జీవితం ఒకానొక స్టేజ్‌కి వచ్చేసరికల్లా ఎలా మారిపోయింది అంటే, సందేహం వచ్చింది. మనకు కూడా వస్తది కొన్ని సందర్భాల్లో. నిజంగా దేవుడు నన్ను చూస్తున్నాడా? దేవుడు నన్ను ప్రేమించారా? ఒక స్టేజ్‌కెళ్ళిపోతాం. ఒకానొకప్పుడు మనమే మైకులు పట్టుకొని పెద్ద పెద్ద ప్రసంగాలు చేసుంటాం. కానీ ఒకానొక స్టేజ్‌కెళ్ళాక ఇప్పుడు దేవుడి గురించి తర్వాత చూద్దాంలే గాని, మన లైఫ్ ఏంటో మనం చూసుకుందాం. అక్కడ ఏమైంది ఎంతకనగానే ట్రాక్ మారిపోయింది. ఒకానొకప్పుడు లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని దేవునిని హెచ్చించి, తర్వాత ఆయన చెప్పులు మోయుటకైనా నువ్వు అర్హత లేదని చెప్పి, నువ్వు నా దగ్గర బాప్తీసం పొందుకుంటున్నావేంటయ్యా? నేను కదా నీ దగ్గర బాప్తీసం పొందవలసినటువంటి వ్యక్తి నేను మాట్లాడినటువంటి అతని జీవితం ఒక స్టేజ్‌కి వెళ్ళిపోయిన తర్వాత ఎలా మారిపోయింది అంటే, మొత్తం ఉల్టా పల్టా అయిపోయింది. ఎందుకయ్యా అంటే, ఆయన తన జీవితాన్ని కాపాడుకునే విషయంలో ఎక్కడో అశ్రద్ధ చేశారు.